దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లక్కీనే, రేవంత్ రెడ్డి లక్కీనే, కేసీఆర్ లక్కీనే. పోటీలు లేవు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఇక్కడ 3 సీట్లు వచ్చేసినాయి, 11 రాజ్యసభ సీట్లు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంపూర్ణంగా ఒకే పార్టీకి ఇన్ని సీట్లు కథను కాంగ్రెస్కి రాలేదు, తెలుగుదేశం పార్టీకి రాలేదు. మొత్తం కంప్లీట్గా ఒక పార్టీకే సీట్లు వచ్చినటువంటి తొలి సందర్భం అని చెప్పాలి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటే 25 ఏళ్ల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇప్పుడు రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు వివిధ రాష్ట్రాల నుంచి పోటీ లేకుండా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. రాజ్యసభలో ఏర్పడుతున్న 56 స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకా 15 స్థానాల్లో పోటీ ఉన్నట్టు. నామినేషన్ ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి బరిలోకి దిగిన 41 మంది అభ్యర్థులకి పోటీ లేకపోవడంతో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అందులో బీజేపీకి 20 దక్కినాయి, కాంగ్రెస్కి 6 దక్కినాయి, తృణమూల్ కాంగ్రెస్కి 4, వైసీపీకి 3, ఆర్జేడీకి 2, బీజేడీకి 2, ఎన్సీపీ, శివసేన, బారాస బీజేడీయులకు ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలు దక్కించుకున్నాయి. పోటీ ఇప్పుడు అనివార్యం ఎక్కడెక్కడైందంటే ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు పోటీ జరగబోతుంది, కర్ణాటకలో 4 స్థానాలకి, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగబోతుంది. రాజస్థాన్ నుంచి ఖాళీ కాబోతున్నటువంటి 3 స్థానాలకు కాంగ్రెస్ నుంచి సోనియా, బీజేపీ నుంచి చున్నీలాల్ గరాసియా, మదన్ రాఠోడ్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలు ఉంటే తాజా ఫలితాలతో కాంగ్రెస్కి 6, బీజేపీకి 4 సభ్యులు ఉంటారు. గుజరాత్లో ఖాళీ కాబోతున్నట్టు 4 స్థానాల్లో నడ్డా సహా అధికార భాజపాకి చెందిన 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. ఒరిస్సా నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బిజు జనతాదళకి చెందిన 2 పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికారు. మధ్యప్రదేశ్లో 5 రాజ్యసభ స్థానాలకి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇందులో బీజేపీ 4, కాంగ్రెస్ 1 చొప్పున దక్కించుకున్నాయి. బీజేపీ తరఫున ఎన్నికైన వాళ్ళలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కూడా ఉన్నారు.